ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు బేతనియ నుండి యెరూషలేముకు వస్తున్న సమయంలో ఆకలిగొని దూరాన ఆకులతో నిండియున్న ఒక అంజూరపు చెట్టును చూసి, ఆ చెట్టు ఆకులతో నిండియుంది కావున దాని యొద్ద ఖచ్చితంగా ఫలాలుంటాయని దాని యొద్దకు వెళ్ళి చూడగా ఆకులైతే ఉన్నాయి గాని ఫలాలు మాత్రం లేవు. ఇక్కడ మనం గమనిస్తే ఆ అంజూరపు చెట్టు వేషధారణతో కూడిన తత్వాన్ని కనుపరుస్తుంది. ఆకులు లేకపోతే యేసుక్రీస్తు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళుండేవారు కాదేమో. ఆకులున్నాయి కాబట్టి ఫలాలు కూడా ఉంటాయని ఆశించారు, కానీ ఫలాలు లేవు. అంటే ఆ చెట్టు కలిగి ఉన్నది ఒక తత్వం, పైకి కనుపరిచేది మరొక తత్వం. దేవుడు వేషనైనా క్షమిస్తాడు గాని వేషధారణను మాత్రం క్షమించడు. కొందరు మనల్ని దూరాన్నించి చూసినప్పుడు మంచివారు, ఆత్మీయులను ఎలా చెప్పుకున్నారో, వాళ్ళు కొన్ని రోజులు మనతో దగ్గరగా ఉంటూ మన క్రియలను దగ్గరగా పరిశీలించిన తర్వాత కూడా ఈ వ్యక్తి గురించి మేము ఏదైతే విన్నామో, ఏదైతే దూరాన్నించి చూసామో అంతకంటే మంచి వ్యక్తిత్వం గలవారని మన గురించి సాక్ష్యం ఇవ్వగలరా? నేస్తమా, ఆత్మఫలాలు ఫలిస్తూ యథార్థంగా జీవించగలిగితే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటాం, లేకపోతే శాపమే మిగులుతుంది.